आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। वनपर्ती के रुकन असम्बली मेगा रेड्डी ने कहा कि तेलंगाना में ख़वातीन की फलाह व बहबूद और मुआशी खुद मुख्तारी कांग्रेस हुकूमत की अव्वलीन तरजीह है। उन्होंने कहा कि हुकूमत ख़वातीन के लिए मुफ्त बस सफ़र, बिलासूद कर्ज़ों और मुख्तलिफ मुआशी मौक़े की फराहमी के ज़रिए उन्हें बाइख्तियार बनाने के इक़दाम कर रही है। पेबर में साड़ियों की तकसीम की तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि हुकूमत ने ख़वातीन और गरीब तबक़ात की फलाह के लिए मुतअद्दिद स्कीमें नाफिज की हैं। उनके मुताबिक वनपर्ती हल्के में 37,500 नए राशन कार्ड जारी किए गए हैं, जबकि ख़वातीन के मुफ्त RTC सफ़र की स्कीम के तहत हुकूमत ने करोड़ों रुपये अदा किए हैं। मेगा रेड्डी ने BRS पर तनकीद करते हुए कहा कि साबिक़ हुकूमत ख़वातीन की तरक्की के लिए मुअस्सर इक़दाम करने में नाकाम रही, इसलिए इसे मौजूदा हुकूमत पर तनकीद का अखलाक़ी हक़ हासिल नहीं। उन्होंने दावा किया कि कांग्रेस हुकूमत की तरक्याती और फलाही स्कीमों से आवाम मुस्तफ़ीद हो रहे हैं और यही इक़दामात मुखालिफिन को जवाब देने के लिए काफ़ी हैं। దగ్గర మనందరికీ భోజన సౌకర్యం కల్పించడం జరిగింది కాబట్టి ఇది కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. బీసీ హాస్టల్ దగ్గర వనపర్తి నియోజకవర్గంలో ఒక్క గుడిసె లేకుండా చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారిది. అవి ఇస్తున్నాం. దాంతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు పోతుంటే నేను ఆ రోజు ఇదే ఫంక్షన్ హాల్లో ప్రొసీడింగ్లు ఇచ్చినాం. ప్రొసీడింగ్లు ఇచ్చి ఏం చెప్పినంటే ఎలక్షన్ల కంటే ముందు చౌరాస్త్ర ఏం చెప్పినంటే కొంతమంది సన్యాసులు మీ ఇంటికి వస్తే అల్లుడు ఆడ పండుకుంటాడు, కొడుకు ఆడ పండుకుంటాడు, బిడ్డ ఆడ పండుకుంటుంది, గొర్రెల్ని ఆడ కట్టేయాలి, బర్రెల్ని ఆడ కట్టేయాలి, అర్జెంటుగా డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. ఇచ్చి రవాణాకి ఎవరికన్నా డబల్ బెడ్రూమ్లు చేతులు లేపాలి ఒకసారి అందరికి. అంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకందరూ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకి ఓటు వేయించుకుంటామని చెప్పిన దానిలో భాగంగానే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది మనందరికీ వనపర్తి నియోజకవర్గంలో అందరికీ సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాం. మీరందరూ దాంతో పాటు ఆ రోజు చెప్పిన మీ ఇంటి ఆడబిడ్డగా చీరలేమో రేవంత్ అన్న పంపిస్తున్నాడు, 5 లక్షలు ఇందిరమ్మ రాజ్యం రేవంత్ అన్న ఇస్తున్నాడు. నేను మీరు గెలిపించిన మీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ బిడ్డగా పెద్ద పాలేరులాగా నేను సంపాదించిన దానిలో మంది పైసలు కాదు, నేను సంపాదించిన దానిలో మీకు పట్టుబట్టలు తీసుకొచ్చి మీ ఇంటి తమ్మునిగా, మీ ఇంటి అన్నగా, మీ మేనమావగా మీ ఇంటికి నేను బట్టలు తెచ్చిస్తుంటే ఆ ఆడబిడ్డలందరూ కన్నీళ్లు పెట్టుకొని అన్న మా సొంతం అన్న వచ్చి బట్టలు పెట్టినట్లుందని వాళ్ళు సంతోషపడుతున్నారు. వాళ్ళందరూ సంతోషపడుతుంటే కొంతమంది ఇంకోటి మేఘన్న అభయస్తామని మనోళ్ళు ఎవరైనా పేద కుటుంబాలు చనిపోతే అంత్యక్రియల కోసం 5,000 ఇస్తున్నాం. ఈ 5,000 ఇచ్చేది పేపర్లు వస్తుంది, పట్టు బట్టలు పెట్టేది పేపర్లు వస్తాయి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఓడిపోయిన వాళ్ళు ఆ పేపర్ కటింగ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ఈ మేఘారెడ్డికి ఇన్ని పైసలు ఎట్లకెళ్ళి వస్తున్నారు, పేపర్ కటింగ్లు పెట్టుకుంటున్నారు. ఆ పేపర్ కటింగ్లు కట్ చేసుకుంటే వాళ్ళు అట్లనే ఉండాలి, పాత పేపర్లు అమ్ముకుంటా వాళ్ళు ఉండాలి, మనం ప్రజలకు ఇవన్నీ చేసుకుంటా మనం ఉండాలి. మనం ఇట్లనే మనం ముందలుకోవాలి. మనం దేవుడిచ్చిండు, దేవుడిచ్చే దానిలా ఇక్కడ ఉన్న మహిళలకు మన ఇండ్లకు ఆ పేద రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒక కంకరం కట్టుకున్నారు. నేను పాలమూరు గడ్డ మీద పుట్టిన దానిలో పాలమూరుకు సంబంధించిన 14 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 14 నియోజకవర్గాన్ని నా ఆయాంలో అన్ని స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, మెడికల్ హాస్పిటల్ కావచ్చు, మన ఆడబిడ్డలకు సంబంధించిన అందరికీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, వనపర్తిలో కడుతున్న మహిళా భవనం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ దీనికి సంబంధించిన ఒక్కొక్కటి అన్ని పాలమూరుకు చేస్తే ఆ BRS వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్ లో మాకు పుట్టగతులు ఉన్నాయని పని పాట లేక రోడ్ల మీద తిరుగుకుంటా పిచ్చి మాట్లాడుతున్నారు. మన కోసం పనిచేసే మీ బిడ్డ మేఘారెడ్డి, మీ బిడ్డ శివసేనారెడ్డి, మీ బిడ్డ శ్రీనివాస్ గౌడ్, ఈ వేదిక మీద ఉన్న మనోళ్ళు మాతో పాటు హైదరాబాద్ లో ఉన్న మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించిన ఇందిరమ్మ రాజ్యం
ఇంటి రాజ్యం కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని దీవిద్దామా? మనం చేయాల్సింది ఇన్ని పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మనం ఏమి ఇవ్వగలం? దీవెనలు ఇవ్వాలి కదా. దీవెనలు ఇష్టంతా ఒకసారి చేతులు ఎత్తాలి మనందరం. మీరందరూ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మీరు ఎప్పుడు ఇట్లనే దీవించాలని ఆశీర్వదించాలని మిగతా కొంత ఓకేనా? అందరు దీవిస్తున్నారు కదా. అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మెట్మాకు సంబంధించి మొన్ననే వాళ్ళంతా నాశనం చేసి ఉన్నారు. నేను పాలమూరు బిడ్డను, ఆ పాలమూరు బిడ్డను మీరందరూ గెలిపిస్తే పాలమూరు కోసం నేను దగ్గరుండి పనిచేసి పెడతానని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తే, నేను కూడా ఆ పెద్ద చౌరస్తల మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తే మీరందరూ ఆశీర్వదించి దీవించి ఇందిరమ్మ రాజ్యాన్ని, రేవంత్ రెడ్డి గారి సర్కార్ను, ప్రజా ప్రభుత్వాన్ని, మీ బిడ్డను, వనపర్తి బిడ్డను గెలిపించి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని దీవించిన ఇక్కడికి వచ్చిన అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ శిరస్సు వంచి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక మీద ఉన్న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, వారితో పాటు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి గారు, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి గారు, వారితో పాటు మున్సిపల్ కమిషనర్, వారితో పాటు మెట్మా అధికారులు, వారితో పాటు గౌరవ కౌన్సిలర్స్ అందరూ, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులందరూ, మిగతా నాయకులందరూ, మహిళా సంఘం నాయకులందరూ, మహిళా మండలందరూ, పత్రికా మిత్రులందరూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనందరం ఆశీర్వదించడం, దీవించడం. మొట్టమొదటి సంతకం పెట్టేటప్పుడు డిసెంబర్ 7, 2023 నాడు మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం పెబ్బేర్లున్న ఆడబిడ్డలు ఇక్కడ నుంచి సూగుడు దర్గా కాడికి పోయినా, ఇక్కడ నుంచి మన్నెంకొండకు పోయినా, కురుమూర్తికి పోయినా, హైదరాబాద్ పోయినా, వనపర్తికి పోయినా, ఎక్కడికి పోయినా మీరు గౌరవంగా ఎవరైనా టికెట్లు అడితే రేవంత్ రెడ్డి సార్ ఫోటో చూపేయండి అని మొట్టమొదటి సంతకం పెట్టి మిమ్మల్ని అందరినీ ఆర్టీసీలో ఉచితంగా మొట్టమొదటి సంతకం పెట్టి ఉచిత ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి గారికి మనం చప్పట్లు కొడితే హైదరాబాద్ నింపియాలి. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ఒక్క సంతకం ఓన్లీ వనపర్తి